హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం 34th టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. దేశాలు, పార్లమెంట్ల పేర్లు. మనకి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్, రైల్వేస్ ఎగ్జామ్స్లో మనకి కంట్రీ ఇచ్చి ఆ కంట్రీ యొక్క పార్లమెంట్ నేమ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి టాపిక్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే జనరల్గా మనకి ఇక్కడ మీరు ఒకసారి చూడండి, నేషనల్ అసెంబ్లీకి 20 దేశాలు ఉంటాయి. సో 20 దేశాలకి పార్లమెంట్ నేమ్ వచ్చేసరికి జనరల్ నేషనల్ అసెంబ్లీ అని ఉంటుంది. సో అదే నేషనల్ అసెంబ్లీ కాకుండా ఇక్కడ మీరు ఒకసారి చూస్తే పీపుల్ అసెంబ్లీ అని ఉంటుంది, మళ్ళీ నేషనల్ పీపుల్ అసెంబ్లీ అని ఉంటుంది. కొన్ని దేశాలకి ఫెడరల్ అసెంబ్లీ ఉంది, కొన్ని దేశాలకి జనరల్ అసెంబ్లీ ఉంటుంది. సో మరి గ్రాండ్ అసెంబ్లీ ఉంది, సుప్రీం పీపుల్ అసెంబ్లీ ఉంది, మళ్ళీ పీపుల్ సుప్రీం అసెంబ్లీ ఉంది. సో అసెంబ్లీ అనే పేరుతోనే మనకి ఇక్కడ 8 దేశాలు వచ్చినాయి. సేమ్ ర్యాండమ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ కాంగ్రెస్ ఉంది, నేషనల్ కాంగ్రెస్ ఉంది, నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఉంది, మళ్ళీ పార్లమెంట్ ఉంది, ఫెడరల్ పార్లమెంట్ ఉంది. సో ఇలా నేమ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉండటం వల్ల సో మీరు ఇక్కడ ఇవన్నీ 20 దేశాలకి మనం గుర్తుపెట్టుకున్నా, కానీ ఇప్పుడు జాంబియా అనే దేశానికి నేషనల్ అసెంబ్లీ. సో ఆప్షన్స్లో మనకి నేషనల్ అసెంబ్లీ ఉంటుంది, ఫెడరల్ అసెంబ్లీ ఉంటుంది, జనరల్ అసెంబ్లీ ఉంటుంది, సుప్రీం పీపుల్ అసెంబ్లీ ఉంటుంది. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి. చాలా మంది టాపిక్ని స్కిప్ చేస్తూ ఉంటారు, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియక. సో వీటన్నిటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను. సో మీకు లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఆప్షన్లో చూసి ఎలిమినేట్ చేయగలిగే నాలెడ్జ్ నేర్చుకుంటే చాలు. ఏ సబ్జెక్ట్ అయినా మీరు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో మీరు ఏదో అప్పు చెప్తున్నట్టు ఇప్పుడు 20 దేశాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రాన్స్ అనే దేశం వచ్చినప్పుడు ఏ పార్లమెంట్ ఉండొచ్చు అనేది ఆన్సర్ చూసి మీరు ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ మీకు ఉంటే చాలు. సో ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో మొత్తం టోటల్గా 33 టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసాం ఇంతవరకు. ఈ 34th టాపిక్. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఇది కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ ఆ 33 వీడియోస్ చూడండి. ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేషనల్ అసెంబ్లీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో టోటల్గా మనకి ఇక్కడ ఒక 20 కంట్రీస్ వరకు ఉన్నాయి. ఈ 20 కంట్రీస్ ఒకసారి నేమ్స్ చూడండి: థాయిలాండ్, కంబోడియా, జోర్డాన్, బోట్స్వానా, గయానా, ఆస్ట్రియా, వియత్నాం, బెల్జియం, లెబనాన్, లైబీరియా, ఇరాక్, హంగేరీ, కువైట్, భూటాన్, బ్రూనై, సుడాన్, ఫ్రాన్స్, జాంబియా, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, సెనగల్. నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, సో అది గుర్తుపెట్టుకోండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కోసమే, మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఫస్ట్ మనం థాయిలాండ్ని తాత అనుకోండి, కాంబోడియాని బడి అనుకోండి. సో తాత బడికెళ్ళం ఉన్నాడు. మనకి చిన్నప్పుడు స్టోరీని ఇమాజినేషన్ చేసుకోండి. జనరల్గా ఇంటికాడ పేరెంట్స్ కానీ మన తాత కానీ సో ఇంటి దగ్గర ఉంటే బడికి వెళ్ళండి అని అంటూ ఉంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, తాత బడికెళ్ళమన్నాడు. సో తాత బడికెళ్ళమన్నాడు. జనరల్గా మన పేరెంట్స్ బడికెళ్ళమని చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఉండదు చిన్నప్పుడు. సో బడికి ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా చాలామంది. సో అలా తాత బడికెళ్ళమంటే మనకేమో ఇంట్రెస్ట్ లేదు. సో టైంకి మనకి సరే వెళ్దాంలే తాత ఎలా ఉన్నాడు కదా అని చెప్పి వెళ్ళాలని మీరు ఇంట్రెస్ట్గా వెళ్ళాలి అనుకునే టైంకి జోరుగా వాన వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ వన్ ఇక్కడ తాత బడికెళ్ళమన్నాడు. సో వెళ్దాం అనుకునే టైంకి జోరుగా అంటే జోర్డాను వాన వచ్చింది. అంటే ఇక్కడ బోట్స్వానా లేదా గయానా. సో రెండిట్లో వాన ఉంది కదా, బోట్స్వానా, గయానా. సో ఇలా అనుకోండి, తాత బడికెళ్ళమన్నాడు, థాయిలాండ్, కాంబోడియా. సో మీరు వెళ్దాం అనుకునే టైంకి జోరుగా జోర్డాను వాన వచ్చింది, బోట్స్వానా, గయానా. సో లైన వాన వచ్చినా కూడా మీరు వెళ్ళాలని అనుకొని ప్రయత్నం చేశారు. ప్రయత్నం అంటే ట్రై అంటే ఆస్ట్రియాలో ట్రై ఉంది కదా. సో ట్రై అంటే ప్రయత్నం, వియత్నం ప్రయత్నం. సో రెండింటిని మనం ప్రయత్నం అనుకోవచ్చు. సో మనకి 6 అయిపోయింది, 7 అయిపోయింది. సో మీరు ప్రయత్నం చేసి మీరు స్కూల్కి వెళ్ళే టైంకి స్కూల్ అయిపోయింది అనమాట. స్కూల్ అయిపోయి బెల్ కొట్టేశారు. సో బెల్జియం. ఇక్కడ చూసుకోండి, నేను ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అలా సపరేట్ చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో తాత బడికెళ్ళమన్నాడని చెప్పి థాయిలాండ్, కాంబోడియా. సో మీరు వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యారు. సో జోరుగా వాన వచ్చింది, జోర్డాను, బోట్స్వానా, గయానా. సో వర్షం వచ్చినా కానీ మీరు వెళ్దామని చెప్పి ట్రై చేశారు, ఆస్ట్రియా, వియత్నాం. సో మీరు వెళ్ళే లోపే అక్కడ వర్షం వచ్చేసింది, అంటే బెల్ కొట్టేశారు, బెల్జియం. సో ఎప్పుడైతే బెల్ కొట్టారో సో మీరు చదువు మీద ఇంట్రెస్ట్తో ల్యాబ్కి వెళ్ళారు అనమాట. సో ల్యాబ్కి వెళ్ళి తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళారు. సో ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్ అంటే లెబనాన్. సో ల్యాబ్కి వెళ్ళారు, తర్వాత మళ్ళీ లైబీరియా అంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నారు. సో మీరు అక్కడ చదువుకుంటూ ఉంటే మీకు చిరాకు వచ్చిందనమాట. చిరాకు వచ్చి ఆకలేసింది,
హంగరీ అంటే హంగేరీ ఉంది కదా, హంగేరీ అంటే మనకి ఒక దేశం. సో మీకు ఆకలేసింది. సో ఆకలేసి మీరు ఏం చేశారంటే అప్పుడు మొత్తం మనకి స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా, సో బుట్ట భోజనం ఆర్డర్ పెట్టి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో బుట్ట భోజనం ఆర్డర్ పెట్టారు. సో బుట్ట భోజనం అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ ఇలాంటి ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. సుబ్బయ్య గారి హోటల్ అని ఉంటుంది, ఫేమస్ హోటల్ అది. సో బుట్ట భోజనం ఆర్డర్ పెట్టి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంతవరకు చూడండి. తాత బడికెళ్ళమన్నాడు, థాయిలాండ్, కంబోడియా. సో మీరు వెళ్దామని డిసైడ్ అయ్యారు. జోరుగా వాన వచ్చింది, జోర్డాన్, బోట్స్వానా, గయానా. అయినా ప్రయత్నం చేశారు. ఆస్ట్రియా, వియత్నాం. సో వీళ్ళు అప్పటికి వెళ్ళేసరికి బెల్ కొట్టారు. బెల్జియం. ల్యాబ్కి, లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటుంటే మీకు చిరాకు వచ్చి ఆకలేసింది. సో బుట్ట భోజనం ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం. సో ఈ బుట్ట భోజనంలో ఉండే ఐటమ్స్ ఏంటి అంటే ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. ఈ దేశాల పేర్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో అన్ని ఫుడ్ రిలేటెడ్గా కనపడతాయి. మరి శనగలు, జనరల్గా శనగలు ఉంటాయి కదా, అలా శనగలు. తర్వాత దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియా, మన సౌత్ ఇండియా కదా, సౌత్ కూరలు. కొరియాని కూరలు అనుకోండి, అలా సౌత్ కూరలు. సో కూరలు. జాంబియాలో జామ్ ఉంది కదా, జామ్. ఫ్రాన్స్ అంటే మనకి ఫ్రాన్స్ రొయ్యలు. తర్వాత సోడా, బ్రూ అంటే బ్రూ కాఫీ, సోడా. ఇవన్నీ మనకి ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ లాగా కనపడుతున్నాయి కదా. మొత్తం ఎన్ని దేశాలు వస్తున్నాయి? 6 కంట్రీస్ ఉన్నాయి. ఈ 6 కంట్రీస్ మొత్తం కూడా మనకి ఈ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ లాగా కనపడతాయి. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో లిక్విడ్స్లో మనకి బ్రూ ఉంది, సోడా ఉంది, తర్వాత ఫ్రాన్స్ ఉంది, జామ్ ఉంది, తర్వాత సౌత్ కూరలు, శనగలు. సో ఏం కూరలు? సౌత్ కూరలు అంటే శనగల కూర. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో కొంచెం ఫన్నీగా తీసుకోండి, మీకు గుర్తుపెట్టుకోవడం కోసమే. 100% మీకు గుర్తుంటుంది. ఇలా నేర్చుకోకుండా మీరు ఆ కంట్రీస్ ఫస్ట్ లెటర్స్ తీసుకొని బై హార్ట్ చేస్తే, ఫస్ట్ లెటర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు టీసీజే అలా ఫస్ట్ లెటర్స్ తీసుకొని నేర్చుకుంటూ ఉంటారు షార్ట్ కట్స్ చాలా మంది. అలా నేర్చుకోవద్దు. ఒక కంట్రీ మీద చాలా నేమ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. సో నేషనల్ అసెంబ్లీ అంటే 20 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో తాత బడికెళ్ళమన్నాడు. సో మీరు వెళ్దాం అనుకునే టైంకి జోరుగా వాన వచ్చింది. జోర్డాన్, బోట్స్వానా, గయానా. అయినా ప్రయత్నం చేశారు. ఆస్ట్రియా, వియత్నాం. మీరు వెళ్ళేసరికి బెల్ కొట్టారు. తర్వాత ల్యాబ్కి వెళ్ళారు, లైబ్రరీకి వెళ్ళారు. ఈలోపు మీకు చిరాకు వచ్చి చదివి చిరాకు వచ్చి ఆకలేసింది. హంగేరీ. మీరు బుట్ట భోజనం ఆర్డర్ పెట్టి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అది వచ్చేసింది. అందులో ఒక 6 ఐటమ్స్ ఉంటాయి, 6 మెనూ ఐటమ్స్ ఉంటాయి. అందులో బ్రూ కాఫీ ఉంది, సోడా ఉంది, ఫ్రాన్స్ జాము. సో జామ్తో ఫ్రాన్స్ తిన్నారని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కూరలు ఏమున్నాయి అంటే కూరలు అంటే సౌత్ కూరలు, దక్షిణ కొరియా గుర్తు రావాలి. ఏం కూర ఉంది అంటే శనగల కూర. ఇలా మొత్తం మీకు 6 కంట్రీస్. సో టోటల్గా 20 కంట్రీస్ అంటే నేషనల్ అసెంబ్లీ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత పీపుల్ అసెంబ్లీ. ఇక్కడ మీరు ఈ 20 కంట్రీస్ గుర్తుపెట్టుకొని ఒకవేళ ఇప్పుడు నేను శనగల్కి పార్లమెంట్ పేరు ఏంటి అన్నప్పుడు ఆప్షన్స్లో మీరు వేరే అసెంబ్లీ పెట్టారనుకోండి, సో మీరు ఈ 20 కంట్రీస్ గుర్తుపెట్టుకొని కూడా మళ్ళీ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే, నేషనల్ అసెంబ్లీకి మాత్రమే ఎక్కువ దేశాలు ఉన్నాయి. సో నేషనల్ అసెంబ్లీ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నిటినీ నేను డైరెక్ట్గా పార్లమెంట్ నేమ్ ఏంటి అనే దాంతో నేను మ్యాచ్ చేస్తాను. సో అక్కడ మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ పిఏ అంటే పీపుల్ అసెంబ్లీని పిఏ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ పిఏ అనే వర్డ్ మీకు గుర్తు రాగానే మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈ స్టోరీ గుర్తు రావాలన్నమాట. సీచెల్స్ని సి అనుకోండి. స్టార్టింగ్లో సి ఉంది కదా, సీచెల్స్ని సి అనుకోండి. సో సి మీద మోజుతో సముద్రానికి కానీ వెళ్తే, జనరల్గా ఇప్పుడు సముద్రానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మనం మునిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అక్కడ మునగడానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, సో మనీ కావచ్చు, వ్యాలెట్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, సో ఇవన్నీ మనం ఎవరో ఒకరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్కి. అలా అసిస్టెంట్ అనుకుంటే మీరు పర్సనల్ అసిస్టెంట్ అనగానే మీకు ఈ సముద్రం యొక్క స్టోరీ గుర్తు రావాలి. మీకు కానీ పర్సనల్ అసిస్టెంట్ పిఏ అంటే పీపుల్ అసెంబ్లీ, ఈ పిఏ కానీ లేకుండా సముద్రానికి వెళ్తే, సీ మీద మోజుతో అక్కడికి వెళ్తే మీ దగ్గర ఉన్న అల్బేనియా అంటే అల్బేనియా, సో సొమ్ములు అంటే అన్ని సొమ్ములు ఈజీగా మాయం చేసేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సీ మీద మోజుతో మీరు కానీ అక్కడికి వెళ్ళారంటే మీ దగ్గర ఉన్న అన్ని సొమ్ముల్ని ఈజీగా మాయం చేసేస్తూ ఉంటారు. సో సముద్రాల దగ్గర ఇప్పుడు గోవా ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో మనకి క్రైమ్స్ అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి. అలా మీకు పిఏ పర్సనల్ అసిస్టెంట్ అంటే పిఏ లేకుండా వెళ్తే మీ దగ్గర ఉన్న సొమ్ములన్నీ ఈజీగా మాయమైపోతాయి. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సీ మీద మోజుతో అక్కడికి వెళ్ళారు అంటే అల్బేనియా సొమ్ములు, సోమాలియా, ఈజిప్ట్ మాయమైపోతాయి, మయన్మార్. సో ఈ షార్ట్ కట్కి మీకు ఏం గుర్తు రావాలి? ఇక్కడ పర్సనల్ పిఏ అని గుర్తు రావాలి. పిఏ అంటే పీపుల్ అసెంబ్లీ. నేషనల్ అసెంబ్లీ, పీపుల్ అసెంబ్లీ, మళ్ళీ రెండింటిని యాడ్ చేస్తే నేషనల్ పీపుల్ అసెంబ్లీ. మీకు థర్డ్ వన్ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను.
సో బుక్లో కూడా ఇదే ఆర్డర్లో ఉంటాయి. సో మనకి బుక్లో దేశాలు పార్లమెంట్ల పేర్లు అనేది ఒక టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ ముందు పెట్టుకొని మీరు ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైంది. సో బుక్లో ఉండే కాన్సెప్ట్స్లో మీకు 100 వీడియోలు మీకు నేను మొత్తం ఈ కోర్సులో 100 వీడియోలు చేస్తున్నాను. సో ఇది మనకి 34th టాపిక్ అనమాట. సో నేషనల్ పీపుల్ అసెంబ్లీ తీసుకుంటే ఇక్కడ మనకి దీన్ని కనెక్ట్ చేయాలి ఫస్ట్. ఇంక ఇప్పటి నుంచి మొత్తం మనం పార్లమెంట్ నేమ్కి కనెక్ట్ చేయకపోతే మనకి గుర్తుండవు అనమాట. ఇప్పుడు పిఏ అనగానే మీకు సో సముద్రాలు గుర్తు వస్తుంది. సి మీద మోజుతో అక్కడికి వెళ్తే అల్బేనియా, సోమాలియా, సొమ్ములు, ఈజీగా ఈజిప్ట్, మైన్ చేస్తారు, మయన్మార్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేషనల్ పీపుల్ అసెంబ్లీ అంటే సింపుల్గా మడగాస్కర్ అనే ఒక ఐలాండ్ ఉంది. ఇది మనకి 4th లార్జెస్ట్ ఐలాండ్. ఫస్ట్ అయితే గ్రీన్లాండ్ ఉంటుంది, తర్వాత న్యూగునియా ఉంటుంది, తర్వాత బోర్నియా ఐలాండ్ ఉంది, దాని తర్వాత మడగాస్కర్ అనే ఐలాండ్ ఉంది. సో మడగాస్కర్లో ఆస్కార్ అవార్డు ఉంది కదా, సో ఆస్కార్ అవార్డు ఇవ్వలేదని చెప్పి అలిగి అల్జీరియా గోల చేస్తున్నాడు అంగోలా. ఎక్కడ గోల చేస్తున్నాడు? ఆస్కార్ అవార్డు ఇవ్వలేదని అలిగి గోల చేస్తున్నాడు. ఎక్కడ? అసెంబ్లీలో గోల చేస్తుంటే అదంతా ఎవరు చూశారు? పీపుల్స్ చూశారు. పీపుల్స్ చూసి నేషనల్ మీడియా మొత్తం అది తెలిసిపోయింది అనమాట. అలా నేషనల్ పీపుల్ అసెంబ్లీ అంటే మీకు ఈ ఆస్కార్ అవార్డు గుర్తు రావాలి. సో ఆస్కార్ అవార్డు ఇవ్వలేదని చెప్పి అలిగి గోల చేస్తున్నాడు. ఎక్కడ గోల చేస్తున్నాడు? అసెంబ్లీలో. అది ఎవరు చూశారు? పీపుల్స్. సో పీపుల్స్ చూసి సో మొత్తం నేషనల్ అంతా కూడా అది స్ప్రెడ్ అయిపోయింది అనమాట. పీపుల్స్ అంతా చూడటం వల్ల నేషనల్ అంతా కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. ఆస్కార్ అవార్డు అంటే మీకు ప్రపంచంలోనే సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. అలా ఈ నేషనల్ పీపుల్ అసెంబ్లీ అనగానే మడగాస్కర్, అల్జీరియా, అంగోలా అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత అసెంబ్లీ అనే పేరుతో మొత్తం 8 ఉన్నాయి. ఫెడరల్ అసెంబ్లీ, ఫెడరల్ అసెంబ్లీ. సో ఫెడరల్ అంటే ఫెడరల్, అందులో రాళ్ళు అని ఉంది కదా, ఫెడరల్ రాళ్ళు. స్విట్జర్లాండ్లో స్వీట్స్ అనుకుంటే రాళ్ళు అనేవి స్వీట్స్లో ఉంటాయా? ఉండవు. రాళ్ళు అనేవి స్వీట్స్లో ఉండవు. స్విట్జర్లాండ్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? అసెంబ్లీనే. ఏ అసెంబ్లీ? ఫెడరల్, రాళ్ళు, ఫెడరల్ అసెంబ్లీ అని గుర్తు రావాలి. అంటే ఇవన్నీ మనకి రెండు పదాలు ఉండేవన్నీ ఇక్కడ చెప్తున్నా చూడండి మళ్ళీ. సో ఇందాక నేషనల్ అసెంబ్లీ అయిపోయింది, పీపుల్ అసెంబ్లీ అయిపోయింది, నేషనల్ పీపుల్ అసెంబ్లీ అయిపోయింది. ఇవన్నీ 2 వర్డ్స్ ఉండేవి. ఫెడరల్ అసెంబ్లీ, జనరల్ అసెంబ్లీ, గ్రాండ్ అసెంబ్లీ. సో దాని తర్వాత మళ్ళీ 3 ఉన్నాయి ఇక్కడ. సుప్రీం పీపుల్ అసెంబ్లీ, పీపుల్ సుప్రీం అసెంబ్లీ, అంటే సిమిలర్గా ఉండేవి, మళ్ళీ లాస్ట్లో ఇచ్చారు. ఇక్కడ జనరల్ అసెంబ్లీని మీరు సింపుల్గా జిఏ అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కనెక్ట్ చేసుకోకపోతే మీకు గుర్తుండదు. జిఏ అంటే జనరల్ అవేర్నెస్ అనుకోండి. జిఏ అంటే జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ ఇక్కడ బామాస్ ఉంది కదా, బామా అని ఎవరిని అంటారు? సో జనరల్గా ముసలి వాళ్ళని, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని బామా అని పిలుస్తారు కదా. సో బామా అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. సో ఈ ముసలి వాళ్ళకి పెద్దగా జనరల్ అవేర్నెస్ అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. జనరల్ అసెంబ్లీ, జిఏ అంటే జనరల్ అసెంబ్లీ, మనం దాన్ని జనరల్ అవేర్నెస్ అనుకుంటాము. సో బామలకి జనరల్ అవేర్నెస్ అనేది అసలు ఉండదు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రాండ్ అసెంబ్లీ. గ్రాండ్ అసెంబ్లీ అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్. గనులు అంటే మీకు బంగారపు గనులు గుర్తొస్తాయి. బంగారపు గనుల్లో బంగారం దొరికింది అని చెప్పి గ్రాండ్గా అసెంబ్లీలో పార్టీ ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవచ్చు. గని అంటే ఆఫ్ఘనిస్తాన్, గనులు అంటే బంగారపు గనులు, బంగారం దొరికిందని చెప్పి గ్రాండ్గా పార్టీ. బంగారం అనగానే, గని అనగానే బంగారం గుర్తొస్తుంది. బంగారం అంటే గ్రాండ్గా పార్టీ ఇచ్చారు ఎక్కడ? అసెంబ్లీలో. గ్రాండ్ అసెంబ్లీ అంటే ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తు రావాలి. తర్వాత సుప్రీం పీపుల్ అసెంబ్లీ. సుప్రీం అనగానే ఒక అథారిటీ, సుప్రీం అనగానే ఒక రాజు, కింగ్, ఒక అథారిటీ లాగా మనకి ఇండికేషన్ ఉంటుంది కాబట్టి. సో నార్త్ కొరియా, ఉత్తర కొరియా అనగానే మనకి కింగ్ మామ గుర్తొస్తారు కదా, కిమ్. సో కిమ్ అంటే ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు? అతను ఒక సుప్రీం లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలా మనకి సుప్రీం అనగానే, సుప్రీం అనే వర్డ్ మీరు వినగానే స్టార్టింగ్లో అయితే నార్త్ కొరియా గుర్తు రావాలి. ఇప్పుడు ఇదే నార్త్ కొరియా కిమ్ ఎలా ఉంటాడు? లావుగా ఉంటాడు, చూడటానికి లావుగా ఉంటాడు కదా. అదే సుప్రీము సెకండ్లో వస్తే, ఇప్పుడు పీపుల్ సుప్రీం అసెంబ్లీ వచ్చినప్పుడు లావోస్ గుర్తు రావాలి. ఫస్ట్ సుప్రీం అంటే నార్త్ కొరియా కిమ్ గుర్తు రావాలి. ఆ కిమ్ లావుగా ఉంటాడు కాబట్టి పీపుల్ సుప్రీం అసెంబ్లీ అంటే లావోస్ అనే దేశం గుర్తు రావాలి. సో ఇది మొత్తం మనకి అసెంబ్లీ అంటే 8 దేశాలు వస్తాయి. ఈ 8 దేశాలని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనకి కాంగ్రెస్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అంటే, కాంగ్రెస్ అంటే అమెరికా, కొలంబియా. మీరు ఇక్కడ నార్త్ అమెరికా మ్యాప్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, తర్వాత సౌత్ అమెరికా ఉంటుంది. సౌత్ అమెరికా మీకు నేను క్లాస్ చెప్పినప్పుడు నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి కనెక్షన్ మనకి ఇక్కడ కొలంబియా దగ్గర ఉంది అని చెప్పాను. సో ఇప్పుడు నార్త్ అమెరికా అనగానే మనకి మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకుంటే అమెరికా. సో ఇదంతా అమెరికా కాంటినెంటే కదా, అమెరికా. సో అమెరికాకి, నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి కనెక్షన్ ఎక్కడ ఉంది? కొలంబియా దగ్గర ఉంది. ఇది కొలంబియా,
అమెరికా. సో అమెరికా, కొలంబియా అనగానే మనకి కాంగ్రెస్ అని గుర్తు రావాలి. సో అలా మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకోవచ్చు. తర్వాత నేషనల్ కాంగ్రెస్, తర్వాత నేషనల్ పీపుల్ కాంగ్రెస్. సో ఫస్ట్ ఒక వర్డ్, తర్వాత 2 పదాలు, తర్వాత 3 పదాలు. నేషనల్ కాంగ్రెస్ అనగానే మీకు సౌత్ అమెరికా గుర్తు రావాలి. సౌత్ అమెరికాలో ఆల్రెడీ నేను మ్యాప్ పాయింటింగ్ చెప్పాను. చిలీ, పెరు, అర్జెంటీనా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనుజులా, గయానా, సురినామ్, బ్రెజిల్, ఉరుగ్వే, పరాగ్వే, బొలివియా, అర్జెంటీనా 12 దేశాలని మీకు అక్కడ చెప్పాను. అందులో అతిపెద్ద దేశం బ్రెజిల్ ఇక్కడ ఉంటుంది. రెండవ అతిపెద్ద దేశం అర్జెంటీనా ఉంది. దాని తర్వాత ఈ కొలంబియా పక్కనే వెనుజులా ఉంది కదా, కొలంబియా పక్కన వెనుజులా ఉంటుంది. మనకి బొలివియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ బొలివియా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దక్షిణ అమెరికాలో 2 అతిపెద్ద దేశాలైన బ్రెజిల్, అర్జెంటీనా, ఇందాక కాంగ్రెస్లో కొలంబియా చెప్పా కాబట్టి దాని పక్కన వెనుజులానే ఉంది. లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ బొలివియా. సో ఇవన్నీ దక్షిణ అమెరికాలో ఉండే 4 దేశాలు నేషనల్ కాంగ్రెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నేషనల్ కాంగ్రెస్. సో మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకొని కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని షార్ట్ కట్స్ అనమాట. తర్వాత నేషనల్ పీపుల్ కాంగ్రెస్. ఇలా 3 పదాలు వస్తే నేషనల్ పీపుల్ కాంగ్రెస్, 3 పదాలు వస్తే చైనా. ఎందుకంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్. సో పీపుల్స్ మనకి ఎక్కువ, అంతకుముందు చైనాలో ఎక్కువ జనాభా ఉండేవాళ్ళు కదా, అలా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అన్నప్పుడు మీరు చైనా అని చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి పార్లమెంట్ మీద ఏమేమి వస్తుంది చూడండి. పార్లమెంట్ అంటే మన ఇండియాకి పార్లమెంట్ ఏమంటుంది, ఇండియాతో పాటు ఉండే దేశాలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కెనడా. సో ఇక్కడ మీరు సింపుల్గా రూపీ కరెన్సీ అంటే మనకి ఐపీఎస్ అని గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ మన నైబరింగ్ కంట్రీసేగా. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. దాని తర్వాత ఈ 3 దేశాలు ఎక్కడ ఉంటాయి, ఆసియా ఖండంలో ఉంటాయి. ఆసియా ఖండం అంటే ఏంటి, ఏషియా, మలేషియా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏషియా, మలేషియా. ఐపీఎస్ అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఏషియాలో ఉన్నాయి. సో ఐపీఎస్ ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళు ల్యాండ్ కొనుక్కోవచ్చు ఈజీగా. సో ల్యాండ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కొనడం కెనడా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఐపీఎస్ అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఈ 3 ఎక్కడ ఉన్నాయి, ఏషియాలో ఉన్నాయి. సో ఏషియాలో ఎవరైతే ఐపీఎస్ పాస్ అవుతారో సో ల్యాండ్ అనేది ఈజీగా కొనొచ్చు. సో ల్యాండ్ అంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కొనడం అంటే కెనడా. అలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఫెడరల్ పార్లమెంట్ అంటే ఆస్ట్రేలియా. సో పార్లమెంట్లో 2 వస్తాయి, ఫెడరల్ అంటే కూడా 2 వస్తాయి. ఫెడరల్ అసెంబ్లీ ఉంటుంది, ఫెడరల్ పార్లమెంట్ ఉంటుంది. సో ఫెడరల్ పార్లమెంట్ అంటే మ్యాప్ ఇమాజినేషన్ చేసుకున్నా మీకు ఈజీగా గుర్తు వస్తుంది ఆస్ట్రేలియా. ఫెడరల్ అసెంబ్లీ అంటే ఫెడరల్ రాళ్ళు, సీట్స్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఫెడరల్ మీద 2 ఉన్నాయి, ఒకటి ఆస్ట్రేలియా వస్తుంది లేదా స్విట్జర్లాండ్ వస్తుంది. స్విట్జర్లాండ్ స్వీట్స్, రాళ్ళు ఫెడరల్ అసెంబ్లీ. ఫెడరల్ పార్లమెంట్ అంటే ఆస్ట్రేలియా. దాని తర్వాత సో మొత్తం ఇక్కడ 23 పార్లమెంట్లు నేమ్స్ గురించి చెప్తున్నా. అంటే దేశాల పరంగా మనకి ఇక్కడ అబౌవ్ 60 కంట్రీస్ పైన అయిపోతాయి. ఒక నేషనల్ అసెంబ్లీకే 20 దేశాల పైగా ఉన్నాయి, 20 దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ మజ్లీస్ అంటే సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలి ఐలాండ్ ఉంది కదా. సో మజూలి ఐలాండ్ పేరు మీరు వినంగానే, మజూలి అంటే అదొక ఐలాండ్ అంటే దీవులు, మాల్దీవ్స్ గుర్తు రావాలి. సో జనరల్గా దీవ్స్ అంటే దీవి అంటే ఏంది, 4 వైపులా నీరు ఉంటుంది, దాన్నే దీవి అంటారు. అలా దీవుల్లో ఉన్నప్పుడు ఏంటంటే పరిగెత్తకూడదు, రన్ చేయకూడదు. అలా రన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, వాటరే ఉంటాయి కాబట్టి చుట్టూ, సో మీరు తప్పించుకోలేరు. అలా మజ్లీస్ అనగానే మజూలి ఐలాండ్ గుర్తు వస్తుంది. మజూలి ఐలాండ్ అనే దీవి కాబట్టి మాల్దీవులు, రన్ ఇరాన్. సో దీవుల్లో పరిగెత్తకూడదు, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ థింగ్ అంటే ఐస్లాండ్ ఐస్ అనుకుంటే ఐస్లో ఆల్ థింగ్. సో అన్నీ కూడా ఐస్లో చల్లగానే ఉంటాయి అనమాట. అన్నీ కూడా ఐస్లో చల్లగానే ఉంటాయి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. పీపుల్స్ కౌన్సిల్, సిరియాని సార్ అనుకుంటే సార్ ఏం చేస్తూ ఉంటారు, పీపుల్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. పీపుల్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. పీపుల్స్ కౌన్సిల్ అంటే సిరియా. తర్వాత స్టోర్టింగ్, నారు. సో వరి నారు నాటేటప్పుడు మనం ముందు స్టోర్ చేస్తాం, వడ్లని స్టోర్ చేస్తాము, తర్వాత నాటుతారనమాట. సో నారు అంటే స్టోర్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నారు అంటే స్టోర్, నార్వే అంటే స్టోర్టింగ్. తర్వాత డెన్మార్క్ని డాన్ అనుకుంటే పిక్ పాకెటింగ్. సో డాన్స్ ఏం చేస్తూ ఉంటారు, పిక్ పాకెటింగ్ చేస్తూ ఉంటారు కదా, అలా పాకెటింగ్ అంటే డెన్మార్క్, అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వీడన్ రిక్స్ డాగ్. స్వీడన్ని స్వీట్స్ అనుకుంటే లేదా స్వీడన్ని సడన్ అనుకుంటే, డాగ్స్ అనేవి సడన్గా పరిగెడుతూ ఉంటాయి కదా, అలా రిక్స్ డాగ్ అంటే స్వీడన్, డాగ్స్ అనేవి సడన్గా పరిగెడుతూ ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సెజమ్ అంటే పోలాండ్. సెజమ్ని జామ్ అనుకుంటే
జామ్. జామ్స్ అనేవి లేదా జామకాయలు. సో సిజమ్ని జామ్ అంటే జామకాయలు అనుకోండి. జామకాయలు ఎక్కడ పండుతాయి? పొలాల్లో పండుతాయి, పోలాండ్. చాలా గుర్తుపెట్టుకోవచ్చు. పెయిన్, కోర్టేస్ని కోర్ట్ అనుకుంటే, సో జనరల్గా ఏదో ఒక నొప్పి అంటే పెయిన్, ఏ పెయిన్ అయినా కావచ్చు, ఫ్యామిలీ పెయిన్ అయినా, ఫైనాన్షియల్ పెయిన్ అయినా, ఏ పెయిన్ ఉన్నా, ఏదైనా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా చాలా పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, కోర్టు. తర్వాత నెసెట్ ఇజ్రాయిల్. నెసెట్కి ఇజ్రాయిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇజ్రాయెల్ అంటే రైలు. సో రైల్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకి విండోలో నుంచి మనం సన్ చూస్తూ ఉంటాం కదా, సన్సెట్ అయినప్పుడు, అట్లా సన్ రైజ్ అయినప్పుడు అలా చూస్తూ ఉంటాం కదా, రైల్లో సన్సెట్, నెసెట్ అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత డైట్, జపాన్. సో జపాన్ వాళ్ళని చూస్తే మీకు వాళ్ళు సన్నగా స్లిమ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు డైట్ చేస్తూ ఉంటారు. సో అలా డైట్ అంటే జపాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ పార్లమెంట్ నేమ్స్ అనమాట. సో ఒక 60 to 70 కంట్రీస్ చెప్పాను నేను ఇక్కడ. సో ఇందులో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అసెంబ్లీ రిలేటెడ్ ఉన్న ఎయిట్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి. నేషనల్ అసెంబ్లీ, పీపుల్ అసెంబ్లీ, నేషనల్ పీపుల్ అసెంబ్లీ, ఫెడరల్ అసెంబ్లీ, జనరల్ అసెంబ్లీ, గ్రాండ్ అసెంబ్లీ, సుప్రీం పీపుల్ అసెంబ్లీ, పీపుల్ సుప్రీం అసెంబ్లీ. అయిపోయిన తర్వాత కాంగ్రెస్, నేషనల్ పీపుల్ కాంగ్రెస్. తర్వాత పార్లమెంట్, ఫెడరల్ పార్లమెంట్. సో ఇండివిజువల్గా ఏమేమి ఉన్నాయి అనేది ఇలా చూసుకోండి. మజ్లిస్, ఆల్ థింగ్, పీపుల్ కౌన్సిల్ అంటే ఏంటి, స్టోటింగ్, పాకెటింగ్, రిక్స్డాగ్, సెజమ్, కోర్టేస్, నెసెట్, డైట్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్వి. సో ఇంకేదన్నా మీకు ఏదైనా బుక్లో కొన్ని వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇక్కడ మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చా, ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆస్ట్రియా అనగానే మీరు అక్కడ ఆప్షన్స్ చూసి ఎక్కడ చెప్పాను అనేది మీకు ఒక ఐడియా రావాలి. మీరు కరెక్ట్గా విని ఉంటే, 1-2 సార్లు వీడియో చూసుకుంటే, ఇప్పుడు చూడంగానే మీకు ఐడియా వస్తుంది. ఆస్ట్రియా అన్నప్పుడు సో అక్కడ ఏముంది, స్వీడన్ అన్నప్పుడు ఏముంది, స్వీడన్ యొక్క పార్లమెంట్ పేరు, ఐస్లాండ్ అంటే ఏమొస్తుంది, లేదా ఆస్ట్రేలియా అంటే ఏమొస్తుంది, ఆస్ట్రేలియా వేరు. తర్వాత ఉత్తర కొరియా అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది, లావోస్ అంటే ఏం గుర్తొస్తుంది. సో వీటన్నిటికీ ఒకసారి చూసుకోండి. సో కామెంట్లో ఆన్సర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశాలు, పార్లమెంట్ల పేర్లకు సంబంధించి. సో టోటల్గా 34 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం 35 టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఎవరికన్నా మన జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి. సో మీకు కొరియర్ ద్వారా మేము చేస్తాము. సో డీటెయిల్స్ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మీ వాట్సాప్లో డీటెయిల్స్ పెడతాము. సో ఇందులో టోటల్గా 180 టాపిక్స్, 400 పేజెస్ ఉంటాయి. ఇది మనకి బేసిక్ జీకే. సో బుక్ చదివితే అన్ని మార్క్స్ వస్తాయని నేను ఎప్పుడు చెప్పను. సో బుక్ అనేది బేసిక్ జనరల్ నాలెడ్జ్. మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మినిమం బేసిక్స్ నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే కరెంట్ అఫైర్స్ అనేది అర్థమవుతూ ఉంటాయి. ఏదైనా గేమ్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? ఆన్సర్ కంట్రీ నేమే చెప్తారు. రీసెంట్గా ఎక్కడ జరిగింది లాస్ట్ టైం అన్నప్పుడు కంట్రీ నేమే చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అన్న కంట్రీ నేమే చెప్తారు. దాని తర్వాత ఎక్కడ జరిగింది అన్న కంట్రీ నేమే చెప్తారు. ఎవరికి ఎక్కువ కప్ వచ్చింది అన్న కంట్రీ నేమే చెప్తున్నారు. ఇప్పుడు నేను 5 క్వశ్చన్స్ అడిగితే 5 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఒక దేశం పేరు. ఆ దేశమే ఎక్కడుందో మీకు తెలియకపోతే ఆ స్పోర్ట్స్ అనే టాపిక్ అర్థం కాదు. ఆర్గనైజేషన్స్ నేర్చుకుంటారు. సార్క్, బీమ్స్టెక్, ఏపెక్, ఓపెక్, G4, G5, G7, G20 ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటన్నిటిలో దేశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నా మీకు మ్యాప్ పాయింటింగ్ ఐడియా లేకుండా ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ అర్థం కాదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ చదువుతారు. ఇంటర్నేషనల్ అఫైర్స్ అర్థం కావాలి అన్నా మీకు కంట్రీస్ మ్యాప్ పాయింటింగ్ గురించి ఐడియా ఉండాలి. చాలా బేసిక్ నాలెడ్జ్ మీకు ఐడియా ఉంటే ఎగ్జామ్స్లో వచ్చేవన్నీ కూడా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా. సో అది మనకి బేసిక్స్ అనేవి ఉంటాయి ఈ బుక్లో. ఎవరికైనా కావాలి అంటే మీరు హాయర్ మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ మనం 35th టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.